ఇగో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అంటే వాళ్ళు ఒకప్పుడు ఎంపీ గెలిచిండు మా జవహర్ నగర్ లా మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఎంపీగా గెలిచి కూడా మాకేం చేయలే. ఎంపీ మల్కాజ్గిరికి గెలిపించినాం, మాకేం చేయలే. ఏదో అల్లాటప్పగా ప్రజలకు 6 పథకాలు ఇస్తున్నాయని ఆశ చూపించిండు. ముఖ్యమంత్రికి గెలిచిండు, సీఎం సీటు మీద కూర్చుండు. సీఎం సీటు ఎన్నడూ ఎక్కలేదేమో. సీఎం సీటు మీద కూర్చొని ప్రజలు ఎట్లురు, ఏ మూలకెట్టుంది, తూర్పు పని ఉత్తరం దశలో తిరిగి చూస్తలేడు. కేసీఆర్ షెడ్ కూడా బిక్తా, నాకు ఖర్చు లేదు. కేసీఆర్ షెడ్ కూడా బిక్తా, కేసీఆర్ ఉరిదిత్తా, కేసీఆర్ కనుగుడ్లు బిక్తా. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు రక్తం తీసుకొచ్చాట, పొలాల మీద తలితే రైతుల కోట్లు పండుతాయట. వచ్చిరాని మాటలు, లేవరు మాటలు, పుట్టగర్ది లేని మాటలు. అంత ఏం మాట్లాడుతుండో పాపం మళ్ళీ గెలుతానో గెలవాలో అని అంతా పిచ్చోళ్ళు అయిపోయారు. కాంగ్రెస్ వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు. అందుకనే మా కేసీఆర్ దేవుడు, జాతిపిత, తెలంగాణ తెచ్చిండు, ప్రాజెక్టులు కట్టించిండు, రోడ్లు వేసిండు, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిండు, సచివాలయం కట్టిండు, మెట్రో లైన్ వేసిండు, అయ్యా హైవే రోడ్లు వేసిండు. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, రైతులకు, గొల్లోళ్లకు ఓ దునియా చేసిండు. నేను చెప్పాలంటే సాయంత్రం 4 అవుతుంది. ఇక నేను చెప్పను. జై తెలంగాణ, వచ్చేది కేసీఆరే, గెలిచేది కేసీఆరే, కాంగ్రెస్ రాదు. జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేటీఆర్, జై తెలంగాణ. 6 గ్యారెంటీలు ఎలా ఇచ్చిందంటే కరెంట్ ఒక్కొక్కరికి వస్తుంది, ఏది జీరో, ఒక్కొక్కరికి వస్తలేదు. గ్యాస్ సిలిండర్ అసలే లేదు మాకు, ఎవరికి ఇస్తలేడు. నాకేంది మళ్ళీ ఒకటి 6 పథకాలల్లా ఇగో ఇప్పుడు ఇచ్చింది బట్టి విక్రమార్కే. ఇది బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి వచ్చి ఇంటికి తులం బంగారం ఇచ్చిండు. ఇంకోటి ఏంది స్కూటీ ఇచ్చిండు. ఇంకోటి ఏంది 4000 పింఛన్ ఇచ్చిండు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నా అన్నాడు యూత్కు. అది అన్నాడు, ఏది నెరవేరలే. ఉట్టి మాటలు, దొంగ మాటలు. అసలే గతి లేదురా మొగడా అంటే పెసరబాపు పుణ్యమా పెళ్ళమా అని ఏది చేస్తలేడు. అన్ని అబద్ధాలు. నీళ్ళ మీద పడవలు తిప్పుతారు, ఉట్టి పడవల. గుడ్డోనికి అద్దం ఇచ్చి ఏం చేస్తాడు చెప్పు? గుడ్డోనికి అద్దం ఇచ్చి ఏం చేస్తాడు? అద్దం ఇచ్చి వేస్ట్ కదా గుడ్డోనికి. అందుకని గుడ్డి ప్రపంచం కాంగ్రెస్ ప్రపంచం. కాబట్టి వాళ్ళు వేస్ట్, వాళ్ళకు రాజకీయం చేత కాదు. గెలిచేది కేసీఆరే, వచ్చేది కేసీఆరే. 6 పథకాలు చేసింది ఏమీ లేదు. వాళ్ళు ఒక్క కరెంటు సగం ఇచ్చిండు, పిచ్చి బువ్వ బస్సు పెట్టిండు, అంతే. ఆ బస్సు వేస్ట్.